స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి నిత్య మహిమ ఆకాశమంతా ఆదూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి నిత్య మహిమ భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులం ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించిరి ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి కానుకలను అర్పించి రారాజును పూజించిరి హేరోదుకు పురజనులకు శుభవార్త చాటిరి అవనిలో వీరులు దూతలై నిలిచిరి కార్యాన వింతైన తారక వెలిసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ దైవమే పంపెనని గ్రహించు హృదయాన జ్ఞానులకు తప్పలేదు ఆ తారానుసరణ దైవమే పంపెనని గ్రహించు హృదయాన తన కుమార్ మన ఫలింగపుర విచారణ కథోలికలను గురించి స్ఫూర్తిగా ప్రసంగిస్తారు.
మన మధ్యకు విచ్చేసి చక్కని క్రిస్మస్ సందేశాన్ని, అదేవిధంగా గొప్ప వరాన్ని జగన్ గారి ద్వారా మన శాసన మండల అధ్యక్షురాలు ఉండవల్లి శ్రీదేవి గారు చక్కని సందేశాన్ని ఇచ్చినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసినటువంటి క్రీస్తు జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు మన ప్రీతమ నేత్రాణులు, మనందరి కొరకు అహర్నిశలు తన యొక్క ఆలోచన ద్వారా, తన యొక్క ప్రార్థన ద్వారా మన యొక్క ఎదుగుదలను ఆకాంక్షించేటువంటి మన ప్రీతమ నేత్రాణులు ఈరోజు ప్రత్యేక రీతిలో మనలందరినీ కూడా ఈ యొక్క దేవుని పూజ ద్వారా ఆహ్వానించడానికి వచ్చి ఉన్నారు. మనమందరం కూడా లేచి నిలబడి ఒక్కసారి మన కరతాళ ధ్వనులతో మన ప్రీతమ నేత్రాణులు రైట్ రెవరెండ్ డాక్టర్ చిన్నాబత్తిని భాగ్య గారిని ఈ దీవుబలి పూజకు ఆహ్వానించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ బాలస్వామి, రెవరెండ్ ఫాదర్ మధు బాలస్వామి, ఛాన్సలర్ అండ్ కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ మార్నింగ్ స్టార్ కాలేజ్, మై డియర్ ఫాదర్స్, ఇక్కడ మన మధ్య ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు, శ్రీదేవి గారు, వారి యొక్క బంధువులు, వారి తోబుట్టువులు, ఇక్కడ ఉన్నటువంటి కన్యాస్త్రీలు, సహోదరి సహోదరులారా, ఈనాడు మనం ఒక గొప్ప పండుగను చేసుకుంటూ ఉన్నాం. క్రిస్మస్ పండుగ, క్రీస్తు పుట్టినటువంటి పండుగ. ఇమ్మానుయేలు మనతో వాసం చేయడానికి ఉన్నటువంటి వచ్చినటువంటి ప్రభు యొక్క పండుగ మనం చేసుకుంటూ ఉన్నాం. దేవత దేవుడు ఒక మానవుడుగా మన మధ్య జన్మించడానికి వచ్చాడు అని అంటే దేవునికి ఈ మానవుల పట్ల ఎంత ప్రేమ, అభిమానం మనందరికీ అర్థమవుతుంది. ఆయన ఈ లోకానికి వచ్చింది పాపాలు మన్నించి రక్షణ మనకు బహుమతిగా అందజేయడానికి వచ్చాడు. ఆయన తన జీవితంలో పుట్టుక నుండి చనిపోయేంత వరకు కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఆ కష్టాలన్నీ కూడా మన కోసం, నీ కోసం, నా కోసం, మన అందరి తప్పిదాలు, పాపాలు ఎంత భారంగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. ఈ పాపపు జీవితం వల్ల, తప్పిదాల వల్ల దేవుని నుండి దూరం అయిపోయాం. ఈ గ్యాప్ ఫిలప్ చేయడానికి, ఈ గ్యాప్ తగ్గించడానికి, తిరిగి దైవ బిడ్డలుగా మనల్ని మార్చడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి మన మధ్యన జన్మించాడు. God has pitched his tent among us, men and women. దేవుడు తన గుడారాన్ని మన మధ్యలో వేసుకున్నాడు. ఎక్కడ వేసుకున్నాడు అంటే ఒక పశువుల పాకలో ఆయన జన్మించాడు. కాబట్టి దేవునికి ధన్యవాదాలు తెలియజేయాలి. క్రీస్తు ప్రభుకి ఈనాడు ఆ బాధ యేసుకి మనం స్వాగతం పలకాలి. అది ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండాలి. మానవాళి పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ అంతా ఇంత అని చెప్పడానికి వీల్లేదు.
ఆయన జీవించినన్ని నాళ్ళు మానవుల పట్లనే తన ప్రేమను ప్రదర్శించాడు. జబ్బులు పడినటువంటి వారికి స్వస్థతనిచ్చాడు. కుంటి వారు నడిచేటట్టు చేశాడు. చనిపోయినటువంటి వాడిని బ్రతికించాడు. ఈ అద్భుతాలు చేశాడు అని అంటే ఒక మానవ మాతృడిగా మనం చేయగలమా? చేయలేము. అందుకే ఆయన దేవుడు, మానవుడు రెండు కూడా ఆయనలో ఈ స్వభావాలు, రెండు స్వభావాలు యూనిటీ ఉన్నాయి. కేవలం దేవుడుగా మన మధ్యన ప్రత్యక్షమైతే మనం ఆయన సన్నిధిలో తట్టుకోగలమా? లేదు. అందుకే దేవుడు మానవుడుగా మన మధ్యన జన్మించాడు. మానవుడుగా అని అంటే మన మాదిరిగా ఆయన జన్మించాడు. మానవత్వం ఆయనలో లేనట్లయితే దైవాన్ని చూసి మనం ఏనాడు కూడా బ్రతకలేము. ఆయన సన్నిధి తట్టుకోలేము. అది ఒక ఉరుములు మెరుపులతో మరి భయంకరమైనటువంటి విధముగా ఆయన సన్నిధి మనం దహించి వేసేటువంటి విధముగా ఉంటుంది. అందుకే మానవత్వాన్ని కూడా కలిగి ఆయన మన మధ్యన జీవించాడు. కావున ఈనాడు దేవుడికి ధన్యవాదాలు. తన ప్రేమకు మన పట్ల చూపించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. యేసు ప్రభు మన మధ్యలో జీవించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఆరాధించాలి, స్తుతించాలి, హల్లెలూయా గీతాలు ఆయనకు పాడాలి. ప్రతి కుటుంబం మరి ఈ బాలయేసును స్మరణ చేసుకోవాలి, ఆయన తలంచుకోవాలి, ఆయన పట్ల విశ్వాసాన్ని కలిగి జీవించాలి. మన విశ్వాసమే మనల్ని రక్షిస్తూ ఉంది. మన విశ్వాసమే మనల్ని దైవ బిడ్డలుగా మారుస్తుంది. మన విశ్వాసమే మనల్ని మరి ఆయన బిడ్డలుగా మారుస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పండుగ సందర్భంగా మీ అందరినీ నేను సహృదయంతో ఆహ్వానిస్తున్నాను. ఈ పూజలో పాల్గొని పూజ ఫలాలు అందుకోవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అందుకు కావలసినటువంటిది ఏంటి అని అంటే ఆత్మ పరిశుద్ధత, హృదయ పరిశుద్ధత. ఒకసారి మన హృదయంలో తొంగి చూసి మనం చేసిన పొరపాట్లు ఏంటో గమనించి వాటిని పశ్చాత్తాప హృదయంతో మన్నించమని ప్రభువుని ప్రార్థిస్తున్నాను. Vamos
నిజమైన వెలుగుతో దేదీప్యమానముగా ప్రకాశింపజేసితివి. ఈ పొడవుపై అతని వెలుగు పరమ రహస్యమును తెలుసుకొనవి. యుగ యుగములు జీవించు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని పడసితిమి, అతడు రాజ్యభారము వహించును. క్రీస్తు జయంతి మహోత్సవము. మొదటి పఠనము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. ప్రభువు పూర్వము సెబూలును నఫ్తాలి మండలములను అవమానమున ముంచెను, కాని భవిష్యత్తులో అతడి ప్రాంతములకు కీర్తి తెచ్చును. మధ్యధరా సముద్రము నుండి యోర్దానునకు ఆవలి తీరము వరకును, అన్యజాతి వారు వసించు గలిలియ రాష్ట్రం వరకును గల ప్రదేశము కీర్తిని పడయును. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి, దట్టమైన నీడలు కమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు నీ జనులకు మహానందమును వసగితివి, వారిని సంతోష చిత్తులను గావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించినట్లుగా, కొల్ల సొమ్ము పంచుకొని వారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీద కాడిని విరుగగొట్టితివి, వారి భుజముల మీది దండమును ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి. వారి మీదకి దాడి చేయు శత్రు సైన్యముల చెప్పులను, నెత్తురులో తడిసిన దుస్తులను అగ్నిలో భస్మమగును. మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడసితిమి, అతడు రాజ్యభారము వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతనికి పేరిడుదురు. ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు,
శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతనికి పేరిడుదురు. ఇది ప్రభుని వాక్కు. మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమాయను. రెండవ పఠనము పునీత చిన్నప్ప గారు తీతుకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనము నుండి 14వ వచనము వరకు. పునీత చిన్నప్ప గారు తీతుకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనము నుండి 14వ వచనము వరకు. మానవాళి యొక్క రక్షణ కొరకై దేవుని కృప ప్రత్యక్షమయ్యను. శక్తిహీనతను, లౌకిక మోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహము కలిగి రుజు మార్గమున పవిత్రమైన జీవితము గడపవలనని మనకు ఆ కృప బోధించుచున్నది. ఇట్లు ఇహలోకమందు జీవించుచు సర్వోన్నతుడకు మన దేవుని యొక్కయు రక్షకుడు మన యేసుక్రీస్తు యొక్కయు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచి ఉండవలెనని మనకు ఆ కృప తెలుపుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి సత్కార్యముల యందు ఆసక్తి గల వారినిగా తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనం. హల్లెలూయా 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 హల్లెలూయా
hallelujah, 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 hallelujah. ప్రభు మీతో నుందునుగా నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 2వ అధ్యాయము వచనములు 1 నుండి 14 వరకు. తన సామ్రాజ్యమునందు జనాభా లెక్కలు సేకరింపవలని అగస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను. అందులో పేర్లు రాయించుకున్నట్టుకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయా సీమలోని నజరేతు నుండి యూదయా సీమలోని ఉన్న దావీదు పట్టణముకు బెత్లెహేమునకు జనాభా లెక్కల్లో తమ పేర్లు చేర్పించుకున్నట్టుకై తనకు నిశ్చితార్థము చేయబడిన గర్భవతియునైన మరియమ్మను కూడా వెంట పెట్టుకుని వెళ్ళెను. వారచట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించెను. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డల్లో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఏలైనా వారికి సత్రములో చోటు లేకుండెను. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో గొర్రెల మందలను కాయుచుండిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయెను. ప్రభువు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలను పరమానందము కలిగించు శుభ సమాచారం మీకు వినిపించుచున్నాను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తి గుడ్డల్లో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాళ్ళు అనెను. వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరునికి ఇట్లు స్తుతించెను, మహోన్నతమైన స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహములకు పాత్రులకు వారికి శాంతి కలుగునుగాక. ఇది ప్రభుని సువిశేషము. స్తుతి కలుగునుగాక. కన్యాస్త్రీలరా, సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఈ అర్ధరాత్రి వేళ క్రీస్తు జయంతి పండుగను గొప్పగా చేసుకుంటూ ఉన్నాను. ఈ పండుగకు మీరు ఎప్పుడు నిద్రపోతూ ఉంటారు, నేను ఒక్కడనే మెలుగుతూ ఉండి మీతో మాట్లాడాలి. నిద్రపోయినటువంటి వాళ్ళు ఎంతమంది చేయొద్దండి.
నిద్ర రానటువంటి వాళ్ళు నిద్రపోనటువంటి వాళ్ళు మీరు మెలకువతో ఉంటారని ఎంతో ఆశతో మరి నేను మీకు 4 మాటలు చెప్పాలన్నటువంటి కుతూహలం. ఎప్పుడు మీరు క్రిస్మస్ అర్ధరాత్రి చేసుకుంటారు. అర్ధరాత్రిలో ఎవరు మెలుకుతూ ఉంటారు? అయినా ప్రయత్నం చేస్తాను. నిద్ర వస్తే మధ్యలో ఒక హల్లెలూయా గీతం పాడదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి మరి ఆ విధంగానే అర్ధరాత్రి మరి చేసుకోవాల్సి వస్తుంది. అంతటా ఆనందమే ఈనాడు. ప్రపంచం అంతటా ఆనందమే, సంతోషం. ప్రతి ఒక్కరి మదిలో, ప్రతి ఒక్కరి హృదయంలో ఆనందమే, ప్రతి కుటుంబంలో ఆనందమే. క్రీస్తు ప్రభువుని నమ్మినటువంటి ప్రతి ఒక్కరికి రక్షణ ఆనందం ఈనాడు. క్రీస్తు జయంతి అంటే ఆనందం, నిరీక్షణ, శాంతి, వెలుగుల ఉత్సవం అని కూడా మనం అనుకుంటాం. ఆనందం, నిరీక్షణ. 4 వారాలుగా మనం ఆగమన కాలంలో నిరీక్షిస్తూ ఉన్నాం. శాంతి, ఆ ప్రభు ఈ లోకంలో పుట్టడం వల్ల శాంతి లోకానికి అందించాడు. వెలుగులతో నింపాడు. ఈనాడు ఎక్కడ చూసినా అంతటా వెలుగుమయం. కాబట్టి క్రీస్తు జయంతి అంటే ఆనందంతో కూడినటువంటి నిరీక్షణ, శాంతి, సమాధానాలు మనకు ఈ నిరీక్షణలో కలుగుతున్నాయి. క్రీస్తు జయంతి ఒక సంతోష సంబరాల పర్వదినం అని కూడా అనవచ్చు. సంతోష సంబరాల పర్వదినం. ప్రతి ఒక్క చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఆనందించేటువంటి రోజు ఇది. చిన్నవాళ్ళు ఎందుకు ఆనందిస్తారు అని అంటే వాళ్ళకి కొత్త దుస్తులు కొని పెడతారు తల్లిదండ్రులు. ఈనాడు కేక్ తయారు చేసుకుంటారు, స్వీట్ వాళ్ళకు పంచుతారు. అందుకే వాళ్లకు ఎనలేనటువంటి ఆనందం. చరిత్రలో మహోన్నతమైనటువంటి మధుర క్షణాలను కొనియాడుతూ మనం రక్షకుడు పుట్టాడని లోకానికి ఈనాడు ప్రకటిస్తున్నాం. రక్షకుడు మన ప్రభువు పుట్టాడు అని ఈనాడు మనం లోకానికి ప్రకటిస్తూ ఉన్నాం. మన కోసం ఈనాడు మహదానందకర శుభవార్త తెలియజేయబడింది. ప్రియ సహోదరి సహోదరుల, నవశకం ప్రకటించబడింది ఈనాడు. క్రీస్తు జయంతి పండుగ వాతావరణం అంతా ఆనందములో మునిగిపోయి ఆ ప్రభు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో జన్మించాడు అన్నటువంటి శుభవార్త ప్రతి ఒక్కరికి ఎంతో ఊరటను ప్రసాదించింది. రక్షణ ఆనందాన్ని వారికి అందజేసింది. ఈనాడు మనం యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. మొదటి పట్టణంలో, ఈ పట్టణంలో మనం చూసేటువంటి, నేర్చుకునేటువంటి ఈ పట్టణం మనకు అందించేటువంటి సందేశం ఏంటి అని అంటే, అంధకారంలో ఉన్నటువంటి ప్రజలకు వెలుగు ప్రాప్తించింది. చీకటిలో నడుచు జనులు ఒక వెలుగును చూసింది. 2వ వచనము, గాఢాంధకారము క్రమ్మిన తావున మరి వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించింది. అంధకారంలో ఉన్నటువంటి వాళ్లకు జ్యోతి ప్రకాశించింది. చీకటిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వెలుగు ప్రాప్తించింది అని యెషయా ప్రవక్త 700 సంవత్సరాల క్రితమే, క్రీస్తు ప్రభు జన్మకు ముందే ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. మరి 6వ వచనంలో ఏమంటున్నాడు అని అంటే, ఏదైనా మనకు ఒక శిశువు జన్మించాడు, ఆయన ఆల్రెడీ పుట్టాడు అన్నటువంటి విధంగా ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. మనకు ఒక శిశువు జన్మించాడు, మనం ఒక కుమారుని వడసితిని,
అతడు రాజ్యభారము వహించు ఆశ్చర్యకరుడు అయినటువంటి సలహాదారుడు ఆయన, బలాఢ్యుడైనటువంటి దేవుడు, శాశ్వతమైనటువంటి జనకుడు, శాంతికరుడైనటువంటి రాజు. ఈ లోకంలో ఎంతోమంది రాజులను చూశాం, నిరంకుశంతో పరిపాలించినటువంటి రాజులు ఎంతోమంది చూశాం. కానీ మన రాజు యేసు ప్రభు శాంతికరుడైనటువంటి రాజు, బలాఢ్యుడైనటువంటి దేవుడు. ఆయన ఎన్నోసార్లు చెప్పాలన్నటువంటి విధంగా ప్రయత్నించారు. రాజులు చేయాలన్నటువంటి విధంగా కూడా ప్రజలు ఆకాంక్షించుకున్నారు. కానీ వాళ్ళు ఆయన సమయం రాకముందు ఎవరు కూడా ఆయన మీద చేయి వేయలేకపోయారు. అది ప్రియ సహోదరి సహోదరులారా, దైవత్వం ఆయనలో నిండుగా ఉంది కాబట్టి, ఆయన దేవుడుగా దైవ కుమారుడు ఈ భూలోకానికి వచ్చినటువంటి మన రక్షణ కోసం వచ్చినటువంటి ప్రభువు కాబట్టి ఆయన ఆ విధముగా శక్తివంతుడిగా మన మధ్యన జన్మించాడు. యేసు జననం అమావాస్య చీకటిలో కూడా పశువుల గడ్డి తొట్టి, అది కూడా ప్రకాశవంతమై ఆయన జన్మించిన దూతలు దేవుని స్తుతిస్తూ పాడుతూ ఉన్నటువంటి సమయంలో గొర్రెల చుట్టూ వెలుగు ఆవరించింది. ఆ వెలుగును వాళ్ళు ఆనందంతో గంతులు వేశారు, పాటలు పాడారు, స్తుతించారు. ఆ బాలుడికి వారు తీసుకొని వచ్చినటువంటి కానుకలను సమర్పించారు. ఆయనను తమ రక్షకునిగా జీవిత వెలుగుగా వాళ్ళు స్వీకరించారు. ఆయన జీవితం సందేశం శాంతం లోకానికి వెలుగే. ఎవరు తమంతకు తామే వెలుగు కాలేదు కదా, ఆ విధముగా మనం అంధకారంలో మ్రగుతూ ఉన్నటువంటి మన కోసం ఆయన వెలుగులు నింపాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు తమంతకు తామే వెలుగు కాలేదు. మనందరం చీకటిలో తచ్చాడుతూ వెలుగుల కోసం వెతుకుతున్నాం. ఆ సమయంలో ఆయన మన మధ్యన జన్మించాడు. ఎంత వెలుగుమై చీకటిలో ఉషోదయంగా మెస్సయ్య ఈ లోకానికి వస్తాడు అన్నటువంటిది ఈనాటి మొదటి పట్టణంలోని సందేశం. యెషయా ప్రవక్త ఆ విధంగా ప్రవచించాడు. ఈ వాగ్దానం యేసు పుట్టుకతో నెరవేరింది. యెషయా ప్రవచనం యేసు ప్రభు ఎప్పుడైతే జన్మించాడో అప్పుడు ఈ లోకంలో నెరవేరింది. కాబట్టి చీకటి నుండి వెలుగులోనికి రాగానే మరి మనందరం ఆనందంతో గంతులు వేసి వెలుగు అంటే అంత ఆనందాన్ని మనకు కలుగజేస్తుంది. కరెంటు లేనప్పుడు ఎంతో గొడవ చేస్తాం. ఎప్పుడైతే కరెంటు రాగానే వెలుగులో ఆనందం, కేరింతలు, చప్పట్లు. అది ప్రియ సహోదరి సహోదరు, జీవిత అంధకారంలో ఉన్నటువంటి వాడికి జీవిత వెలుగుగా జన్మించినటువంటి ఒక పసిబాలుడు ఆయన రాకడ మానవాళిలోని ఆనందాన్ని చేకూర్చింది. కాబట్టి మరి రెండవ కారణం ఏంటి అని అంటే మన యొక్క ఆనందానికి ఆ రెండవ కారణం యేసు ప్రభువు తీసుకుని వచ్చినటువంటి విముక్తి, విడుదల, విమోచన. అదే మానవుడు కలిగించేటువంటి ఆనందం. చీకటిలో వెలుగుగా వచ్చాడు, ఆనందింపజేశాడు. విముక్తిని మనకు కలుగజేశాడు, విడుదలను కలుగజేశాడు. ఆయన విమోచన మనకు ప్రకటించాడు. ఇదే ఆయన రాకడ తీరులో మరి కనబరచబడింది. మన కోసం జన్మించిన శిశువు లోకానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక కానుక. ఆ కానుక నీ కోసం, నా కోసం, ప్రతి ఒక్కరి కోసం దేవుడు మనకు ఆయన దయచేసి. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఆనందించు, మహదానందం పొందుడి అని మరి ఎంతోమంది మనకు తెలియజేస్తున్నాడు. దేవదూతలు మహా ఆనందం గురించిన శుభవార్తలు మనకు తెలియజేశారు, గొర్రెలకు వినిపించారు. ఇశ్రాయేలు ప్రజలకే కాక
అందరి కోసం ఒక రక్షకుడు పుట్టాడు అన్నదే మరి ఈ యొక్క ఆనందం. అందరి కోసం, కేవలం క్రైస్తవ బిడ్డల కోసం కాదు, కేవలం యూదుల కోసం కాదు, అందరి కోసం, ప్రతి ఒక్కరి కోసం, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోసం ఎవరైతే ఆయన గుర్తిస్తారో వారికి మోక్షం, వారికి రక్షణను ఆయన కలుగజేశాడు. ఇదే దూతలు మనకు అందజేసినటువంటి శుభవార్త. ఇజ్రాయేల్ ప్రజలకే కాదు, మరి అందరి కోసం, అందరి కొరకు ఒక రక్షకుడు పుట్టాడు అన్నటువంటి దాన్ని మరి ఆ దూతలు మనందరికీ తెలియజేస్తారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, రోమనులు అగస్టుస్ చక్రవర్తిని రక్షకుడిగా ఎంచుకున్నారు. వాళ్ళు భావించారు. అయితే అతను స్థాపించినటువంటి శాంతి అతని తర్వాత విచ్ఛిన్నమైపోయింది. ఎందుకు విచ్ఛిన్నమైపోయింది అని అంటే, అగస్టుస్ మరణానంతరం నీరో చక్రవర్తి వచ్చాడు, కలుగుల వంటి అటువంటి వ్యక్తులు వచ్చారు. మరి ఆ వ్యక్తులందరూ అంధకారంలోనికి మరి ప్రజలను నడిపించారు. అయితే వారు హింసకు, క్రూరత్వానికి మారుపేరుగా వారు ప్రసిద్ధికి ఎక్కారు. అందుకే శాంతి అనేది నశించిపోయింది. ఎవరైతే ఆయన రాజుగా అని అనుకున్నారో, ఎవరైతే ఆయన దేవుడుగా భావించారో అగస్టుస్ చక్రవర్తిని, ఆయన చనిపోయిన తర్వాత మారిపోయింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడారా, నీరో చక్రవర్తి, ఆయన గురించి మనందరికీ తెలుసు. ఆయన రోమ్ నగరం తగలబడుతూ ఉంటే ఆయన మ్యూజిక్ ప్లే చేయమని ఆయన ఆ విధంగా రాక్షస ఆనందాన్ని పొందాడు అని అంటే, రోమ్ పట్టణం తగలబడిపోతుంది ఆయనకు తెలుసు. మరి అప్పుడు ఓ మ్యూజిక్ వేయమని, డాన్స్లో మ్యూజిక్ వేయమని ఆయన్ని ప్రజల్ని కోరుతాం. అటువంటి రాక్షస పుట్టినటువంటి మరి ప్రాంతంలో శాంతి అనేటువంటిది మనకు లభించదు, క్రూరత్వమే ఉంటుంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, దేవదూతలు ఒక విభిన్నమైనటువంటి విలక్షణమైన రక్షకుని గురించే ప్రకటించారు. విభిన్నమైన విలక్షణమైనటువంటి రక్షకుని గురించి ప్రకటించారు. పరలోకం తెరవబడి ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండేటువంటి ఆ దూతలు ఈ భూలోకాడి ఒక సందేశాన్ని వాళ్ళు మనకి తెలియజేస్తున్నారు. ఆయన రక్షణ కార్యం మానవ చరిత్ర సాంతం కొనసాగుతుంది అన్నటువంటి సత్యాన్ని వాళ్ళు మనకు తెలియజేస్తున్నారు. మానవ చరిత్ర సాంతం అది కొనసాగుతుంది. అది గమనించాలి ప్రతి ఒక్క బిడ్డని. మనం ఈనాడు ఈ యొక్క సందేశం తెలియజేస్తుంది. ఈ నవజాత శిశువును కనుగొనేందుకు గొల్లలు మహదానందంతో బెత్లెహేమునకు పరుగులు తీశారు. ఆయన జననం నిజంగానే ఆనందాన్ని మోసుకువచ్చింది. ఎందుకంటే అది కాకతాళీయం కాదు, ఐచ్ఛికంగా జరిగినటువంటిది కూడా అది కాదు. కాబట్టి ప్రియ సహోదరులారా, దాని గురించి ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు. ఎంతోమంది ప్రవక్త, యెషయా ప్రవక్త, యెర్మీయా ప్రవక్త, మీకా ప్రవక్త, ఇంకా ప్రవక్తలు అందరూ కూడా ఈ యేసు ప్రభు, ఈ బాలయేసు గురించి, దేవాతి దేవుని గురించి వాళ్ళంతా కూడా ప్రవచనాలు పలికారు. అది శతాబ్దాలుగా నిరీక్షిస్తున్నటువంటి జనం, శతాబ్దాలుగా నిరీక్షిస్తూ ఉన్నటువంటి జనం. 1వ శతాబ్దంలో జన్మించినటువంటి ఆ రక్షకుడు 21వ శతాబ్దపు రక్షకుడు కూడా, ఇక ముందు కూడా ఆయన రక్షకుడు. కావున ప్రియ సహోదరి సహోదరుల ఈ విషయాన్ని మనం ఎల్లప్పుడూ మనం మదిలో ఉంచుకోవాలి. కాబట్టి తరతరాల నుండి కొన్ని వేల మంది బెత్లెహేములో పుట్టేటువంటి బాలుడి కోసం ఎదురు చూశారు. ప్రవక్తలు అతని రాకడ గురించి వెల్లడి చేశారు. మీకా ప్రవక్త ఉదాహరణకి ఆయన ఏమని తన గ్రంథంలో రాసుకున్నాడు అని అంటే, 5వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు మనం చదివితే మనకు అర్థమవుతుంది. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, బెత్లెహేమా ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి
అల్పమైనటువంటి దానం, చిన్నగా కానీ ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించు. ఒక చిన్న కుగ్రామం, ఏ ఇంపార్టెన్స్ లేదు ఆ గ్రామానికి. ఆ గ్రామం నుండి ఎవరు వస్తారు? ఇశ్రాయేలు పాలకుడు నీ నుండి ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. శిశువు కనుబో మహిళ కుమారుని కను వరకును ప్రభు తన ప్రజలను శత్రువుల ఆధీనమున ఉంచు. అంటే పిమ్మట ఆ కుమారుని స్వదేశీయులు అతడు ప్రభు బలంతోనూ ప్రభు అయిన దేవుని ప్రభావంతోనూ తన ప్రజలను పాలించు. లోకంలోని నరులెన్నరూ అతని ప్రభావమును అంగీకరించరు కనుక అతని ప్రజలు క్షేమముగా జీవింతురు. చూడండి ప్రియ సహోదరి సహోదరుల, ఈ విధంగా ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించిన ఈ యొక్క బాలయేసు యొక్క జన్మ గురించి. మన దేశపు మునులు కూడా అంధకారం నుండి వెలుగులోనికి, అసత్యం నుండి సత్య మార్గంలోనికి, మృత్యువు నుండి జీవంలోనికి నడిపించమని ప్రార్థించారు. అంధకారం నుండి వెలుగులో, అంధకారంలో జీవించేటువంటి మనుషులను వెలుగులోనికి నడిపించు ప్రభు అని వాళ్ళు ధ్యానించారు. సత్య మార్గం, అసత్య మార్గం నుండి సత్య మార్గంలోనికి నడిపించమని ధ్యానించారు. మృత్యువు నుండి జీవంలోనికి నడిపించమని ప్రార్థించారు. వారు నూతన వెలుగును, మానవ మార్గమును, నూతన మార్గమును, సత్యాన్ని చూపడానికి, వినడానికి ఎదురు చూశారు. ఎదురు చూశారు. ప్రతి ఒక్క దేశం ఈ మొదటి క్రిస్మస్ మరి జరుపుకోవడానికి ఎదురు చూసింది. దాదాపు క్రీస్తు పూర్వం 470లో క్రీస్తు గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ ప్రజలకు ఈ విధంగా విన్నవించుకున్నాడు. అతి జ్ఞానవంతుడైన వాడి రాక కోసం ఎదురు చూడండి అని క్రీస్తు పూర్వమే అతను కూడా అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, 470 సంవత్సరం గ్రీకు తత్వవేత్త ఏమంటున్నాడు? అతి జ్ఞానవంతుడైన వాడి రాక కోసం ఎదురు చూడండి. ఆయన దేవుని ముందు మరియు మనుష్యుల ముందు ఏ విధముగా ప్రవర్తించాలో నేర్పిస్తాడు. దేవుని ముందు, ప్రజల ముందు ఏ విధంగా మీరు జీవించాలో నేర్పిస్తాడు. కాబట్టి ఆ జ్ఞాన సంపన్నుని కొరకు మీరు ప్రార్థించండి అని వాళ్ళు ఆ విధంగా తెలియజేస్తుంది. కావున ప్రియ సహోదరి సహోదరుల, ఆ జ్ఞానవంతుడే ఇదిగో ఈనాడు మన మధ్యలో జన్మించాడు. రోమా చిత్రకారుడు ఆయన ఒక అతను, ఆయన ఏమంటాడు అని అంటే, ప్రపంచానికి భగవంతుడు పరిపాలకుడైన వాడు యూదా నుండే వస్తాడు. యూదా ఆ వర్గం నుండి వస్తాడు. క్రీస్తు పూర్వం దాదాపు 500 సంవత్సరంలో చైనాకు చెందిన ఒక వ్యక్తి, జ్ఞాని, పవిత్రుడు, అతి శక్తివంతుడైనటువంటి వాడు పరలోకం నుండే వస్తాడు అని తన శిష్యులతో అన్నాడు. మొదటి క్రిస్మస్ రాత్రి దూతలకు గొల్లలకు శుభవార్త మరి ఈ విధముగా తెలియజేశారు. మీరు భయపడవలదు. గొల్లలకు అందించినటువంటి పరలోక వార్త, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందం కలిగించు శుభ సమాచారాన్ని నేను మీకు వినిపించగలను. శిశువు పొత్తి గుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టులో పరుండబెట్టబడి ఉండటం మీరు చూసేదారు. ఆయన క్రీస్తు ప్రభు, ఇదే మీకు ఆనందం. లూకా గ్రంథంలో మనం చదువుకున్నాం. శిశువు పొత్తి గుడ్డలలో చుట్టబడి ఉన్నాడు అంటే మనకు కలిగినటువంటి ఈ బాలయేసు, ఈ దేవాది దేవుడు, దైవ కుమారుడు, దేవుడు, ఆయన ఒక పసివాడుగా మన పశువుల కొట్టంలో జన్మించి
మరి పొత్తి గుడ్డలలో చుట్టబడి ఉన్నాడు అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఆయన పసివాడుగా తనకు తాను సహాయం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. నిస్సహాయుడై మన మధ్యన జన్మించాడు. ఈజ్ వెరీ టాంజిబుల్, ఈజ్ టచబుల్, ఈజ్ ఫెల్ట్. ఆయన మనము తాకవచ్చు, ఆయన మనము మరి ముట్టుకోవచ్చు, ముద్దు పెట్టుకోవచ్చు, చిన్న పసివాడు స్నానం చేయించవచ్చు, ఆయనకు శుభ్రపరచవచ్చు. కాబట్టి ఆయన ఒక పొత్తి గుడ్డలో చుట్టబడి ఉన్నాడు అని అంటే ఆ విధంగా నిస్సహాయ స్థితిలో మన మధ్యన జీవించాడు అన్నటువంటిది మరి దాని ద్వారా మనకు అర్థమవుతుంది. మరి ద్వారా యోసేపు ద్వారా ఈ బాలుడు ఎన్నోసార్లు మరి శుభ్రపరచబడినాడు, ఎత్తుకోబడినాడు, అటు ఇటు తిప్పబడినాడు. కాబట్టి ఈ విధంగా ఆయన నిస్సహాయ స్థితి, దేవుడు నిస్సహాయ స్థితులు అనగా ఈ పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉన్నటువంటి కొద్ది గుడలలో చుట్టబడినటువంటి ఆ బాలుడు ఆ విధమైనటువంటి అర్థాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రియ సహోదరి సహోదరులారా, మరి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట అంటే పశువుల కాటిలో మనం ఏం వేస్తాం? గడ్డి వేస్తాం, మేత వేస్తాం, చొప్పు వేస్తాం. పశువు మేయడానికి ఆహారం, వాటికి ఆహారాన్ని అందిస్తాం. ఈ ఘాటులో జన్మించినటువంటి బాలేస్ ఆ శిశువు మనందరికీ ఆహారం అయిపోయాడు. నేనే జీవాహారం, నన్ను భుజించేటువంటి వాడు నిత్యం జీవిస్తాడు. మనందరికీ ఆయన జీవజలాన్ని ప్రసాదించేటువంటి, నీవు అడిగి ఉంటే నేను నిత్యం జీవించేటువంటి జలాన్ని నీకు ప్రసాదించేటువంటి వాడు. దివ్య పూజలో ఆయన అప్ప రస రూపాల్లో మనం స్వీకరిస్తున్నాం ప్రియ సహోదరి సహోదరు. ఈ విధంగా నిస్సహాయ స్థితిలో పుట్టినటువంటి ఆయన, మనందరి మధ్య జన్మించినటువంటి ఆయన మన కోసం ఆహారంగా అసిలుపై మరణించి మనందరి రక్షణకు కారకుడయ్యాడు ఈ ప్రభు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఆ పసిబాలుడి యొక్క పండుగను పుట్టుకను మనం గొప్పగా మనం వేడుకుంటూ ఉన్నాం. యేసు బెత్లెహేములో జన్మించాడు. బెత్లెహేము అనగా ఆహారపు ఇల్లు అని అర్థం. ఆహారపు ఇల్లు. బెత్లెహేములో ఆహారం లభ్యమవుతుంది అందరికీ. ఆహారపు ఇల్లు అని. ఈ ప్రపంచపు ఆహారం మనకు ఎటువంటి తృప్తిని తీసుకురాదు. అందుకే అన్నీ ఉన్నప్పటికీ ఆకలితో అలమటిస్తుంది ప్రపంచం. ఆకలితో అలమటిస్తూ మన హృదయాలు పరలోక ఆహారమైనటువంటి యేసు ప్రభు కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులు, యేసు ప్రభువే మనకు పరలోక ఆహారం, జీవాహారం. అది మన పూర్వీకులు భుజించినటువంటి మన ఆహారం కూడా కాదు, కానీ యేసు ప్రభువే మన ఆకలిని తీర్చేటువంటి వాడు, జీవాహారం అయిపోయాడు. అతను మనలో జీవించినప్పుడు మనకు ఆకలి దక్కులు అసలే ఉండవు. నిస్సహాయుడుగా జన్మించినటువంటి భగవంతుడే మనకు చాలు. ఆయనే మనకు సర్వస్వం. ప్రియ సహోదరి సహోదరు, మనం బాధల్లో ఉన్న వారికి ఓదార్పును, తిరస్కరింపబడినటువంటి వారికి మరి వారిని దగ్గరకు తీసుకోవడం, ప్రేమ లేనటువంటి వారికి ప్రేమను అందించడం, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేకూర్చడం, జీవితంలో విసుగెత్తిన వారికి నూతన అర్థాన్ని తెచ్చి శాంతి మూర్తులుగా ఉన్నప్పుడు మన క్రిస్మస్ శాంతి సంతోషాలను మరి పంచి పెట్టగలుగుతున్నాం. అందుకే ఆపదలో ఉన్నటువంటి వాళ్లకు వారికి మన చేయూతను అందించాలి. పశువు కొట్టంలో జన్మించిన ఆ బాలుడు ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడుగా మన మధ్యలోనే జన్మించాడు అన్నటువంటిది మనం తెలుసుకుంటున్నాం. దేవుడు మనతో ఉన్నాడు. ఇది మనం అతని సమక్షంలో ఉన్నామనే సత్యాన్ని తెలియజేస్తుంది. ఆయన మనను ప్రేమించాడు కాబట్టి
మన సుఖ సంతోషాలలో బాధలలో పాలు పంచుకుంటున్నాడు. మనం ఆయనలో లేనప్పటికీ, ఆయనలో మనం జీవించినప్పటికీ, ఆయన విశ్వసించినప్పటికీ, మరి ఆయన మనతో ఉన్నాడు అనే గుర్తు చేస్తూ, మనం ఆయనలో లేనప్పటికీ ఆయన మనతో ఉన్నాడు అనే గుర్తు మనకు చేస్తుంది. ఇంతకంటే ఎక్కువ విశ్వాసం ఏది కావాలి? ప్రియ సహోదరి సహోదరు, మనలో ఉన్నటువంటి గొప్పతనం కాదు ఆయన వీళ్ళు భూలోకానికి వచ్చారు. మనమంతా దేవుని దూరం అయిపోయాం. అందుకే ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. మరొక మంచితనం ఉంటే ఆయన పరలోకం నుండి ఈ లోకానికి వచ్చేవాడు కాదు. ప్రతి ఒక్కరు లోకంలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరు పొరపాటు జీవితాలు, ఎంతో పుణ్యాత్ముడైనా రోజుకి 7 సార్లు తప్పులు చేస్తూనే ఉంటాడు. బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేయబడుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతకంటే ఎక్కువ మనకి ఏమి కావాలి? మీరు భయపడకండి అని దేవదూతలు కొల్లలకు అభయం ఇస్తారు. అదే అభయం మనకు దేవుడు ఇస్తున్నప్పుడు మనం ఎందుకు భయపడవలసినటువంటి పని? విశ్వసించాలి, ప్రార్థించాలి, ఆరాధించాలి, స్తుతించాలి, మహిమపరచాలి. అది చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. నేను లోకాంత్యం వరకు మీతోనే ఉంటాను, సర్వదా మీతోనే ఉంటాను, భయపడవలసినటువంటి పని లేదు అని క్రీస్తు తన యొక్క మాటల్లో మనందరికీ ఎంత ఊరటను ఆయన అందిస్తున్నాడో ఒకసారి మనం తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు హేరోదు రాజభవనంలోనూ గొప్ప ఆశ్రమాలలోనూ బెత్లెహేములోని మరి అధికారిక భవనాల్లోనూ జన్మించలేదు. ఆయన ఒక పశుల పాకలో జంతువుల మధ్య జన్మించాడు. ఆయన తండ్రి ఆయన జన్మించడానికి ఒక స్థలాన్ని కానీ, ఆయన తల్లి ఆయన పడుకోవడానికి ఒక మెత్తని పడకను కానీ ఇవ్వలేకపోయారు. కానీ ఆయన రాకడను అంగీకరించారు. ఇది మనకు ఎటువంటి నిబంధనలు ఇవ్వనటువంటి రాకడ. మనల్ని ఈ రాకడను అంగీకరిస్తూ మన సోదరులను కూడా అంగీకరించమని మనకు గుర్తు చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక పాఠశాలలో 8వ తరగతి టీచర్ గారు క్రీస్తు జయంతి నాటకాన్ని మరి ప్రదర్శింపజేసే బాధ్యతను ఆమెకు అప్పగించారు. ఆ టీచర్ నాటకాన్ని చక్కగా సిద్ధం చేసింది. ఆ నాటకాన్ని ప్రదర్శించే సమయం రానే వచ్చింది. అయితే సత్రం యజమాని పాత్రను పోషించేటువంటి అబ్బాయి ఇంకా ఆ స్టేజ్ దగ్గరకు రాలేదు. అతను అక్కడకు రాలేదు. ఇక చేసేది లేక చివరి క్షణంలో టీచర్ ఒక అబ్బాయిని ఇంకొక అబ్బాయిని పిలిచి సత్రం యజమాని పాత్ర ఎలా పోషించాలో నేర్పించింది. యోసేపు మరియలు వచ్చి సత్రం తలుపులు తట్టి స్థలం కోసం అడిగినప్పుడు స్థలం లేదు, వెళ్ళిపోండి అని ఈ మాట చెప్పాలి. మా సత్రుడు స్థలం లేదు, వెళ్ళిపోండి అని తాను చెప్పాలని చెప్పారు. అందుకు ఆ వ్యక్తి సరైన నాటకం మొదలైన తర్వాత నాటకం బాగా మరి రక్తి కడుతుందన్న ఆశతో ఆ టీచర్ ఎంతో ఆనందంతో ఉంది. నిండు చూడాలైన మరియా యోసేపు మరి వాళ్ళిద్దరూ అక్కడకు వచ్చారు. ఎంతో బాధపడుతూ వచ్చారు. మెల్లగా నడుచుకుంటూ వచ్చి సత్రం తలుపు తట్టి సత్రం యజమానిగా నటిస్తున్నటువంటి ఆ అబ్బాయి బయటకు వచ్చి స్థలం ఖాళీగా లేదు, వెళ్ళిపోండి అని. వాళ్ళు వెళ్ళేందుకు వెనక్కు తిరుగుతున్నారు. అప్పుడు నిండు గర్భిణిగా ఉన్న మరియా నడవడానికి కూడా కష్టపడుతూ ఉండటాన్ని మరి ఆ వ్యక్తి గమనించారు. వారి పట్ల తనకు జాలి కలిగింది.
తాను నాటకంలో ఒక పాత్ర పోషిస్తున్నాడన్నటువంటి విషయాన్ని మర్చిపోయాడు. వారి దీన స్థితిని చూసి అతని హృదయం ద్రవించింది కనుక వెంటనే తాను వారి వద్దకు వెళ్ళి ఏమన్నాడో తెలుసా? సత్రంలో స్థలం లేని మాట నిజమే, కానీ రండి, మీరు మా ఇంట్లో ఉండవచ్చు, మా ఇంటికి వెళ్దాం రండి అని. మరి ఎలా అంటాడని ఎవరూ ఊహించలేదు. మిగతా నటులకు ఆ తర్వాత ఎలా నాటకాన్ని కొనసాగించాలో తెలియదు, భయపడ్డారు. ఆయన చెప్పమన్నది ఒకటి, ఆయన చెప్పింది ఇంకొకటి. తన ఇంటికి తీసుకుపోతారు మరి అన్నట్టు ఇంకేం చేస్తారు, నాటకం ఆఫీస్. ఆ నాటకం అంతటితో ఆగిపోయింది. నాటకం అలా అర్ధాంతరంగా ఆగిపోవడం చూసి టీచర్ మనసు నొచ్చుకుంది. కానీ ఆ తర్వాత వేడుక అంతా ముగిసే సమయంలో ప్రిన్సిపల్ చివరిగా మాట్లాడుతూ ఇలా అన్నారు, ఈ ఏడాది ప్రదర్శించిన ఈ నాటకం చాలా అర్థవంతంగా ఉంది అని అన్నారు. అర్థవంతంగా క్రీస్తు జయంతి ముఖ్య ఉద్దేశమే పంచుకోవడం. క్రీస్తు జయంతి ముఖ్య ఉద్దేశమే పంచుకోవడం, షేర్ విత్ అదర్స్, పంచుకోవడం. దేవుడు తన ఏకైక కుమారుని మానవాళితో పంచుకున్నాడు. అదే విధంగా మనం మన పొరుగు వారితో పంచుకుంటాం. సత్రంలో చోటు లేనప్పటికీ ఆ వ్యక్తి వారిని తన ఇంటికి ఆహ్వానించి తమతో ఉండమన్నాడు. అదే అసలైనటువంటి క్రీస్తు జయంతి సందేశం అని అన్నారు. చూడండి ప్రియా సహోదరి సహోదరులు, అవును, మనం కూడా ఆమెతో ఏకీభవించాం. ఆ వ్యక్తి చూపిన ఆదర్శాన్ని అనుసరిద్దాం. అప్పుడు క్రీస్తు జయంతి ఆనందం, శాంతి మరి శుభం మన స్వంతం అవుతుంది. క్రీస్తు శాంతి మన హృదయాల్లో ఉద్భవించాలి అని, అందుకు అవసరమైన మంచి మనస్సు మనలో అంకురించాలి అని మనం ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రార్థించుకుందాం. అందరికీ హ్యాపీ క్రిస్మస్ టు యూ. హ్యాపీ క్రిస్మస్ టు యూ. భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాము. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాదుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాము. అతని పవిత్రాత్మ నా గర్భమై కన్యమరి నుండి పుట్టెను. వంశపురాతన అధికారములకు లోనై పాటుపడి శ్రమ మీద పట్టుబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళములకు దిగి 3వ నాడు చనిపోయిన వారు నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చొని అన్నారు. అతని నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చెను.
ఇచ్చిన దేవా సహోదరులారా, నేను మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల దేవుని సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తమ నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తమ పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. దయామయుడు సర్వేశ్వర, ఈ ఉత్సవ సందర్భంలో మేము సమర్పించుకున్న అర్పణలు నీకు ఆమోదయోగ్యముగా ఉండునుగాక. మానవమాత్రుడమైన మేము క్రీస్తునందు మా దేవుడైన నీతో ఐక్యమగుచున్నాము. ఈ విధంగా ఇక్కడ జరుగు పవిత్రమైన కార్యముల ప్రభావమును మేము అతనిని పోనీయుదుముగాక. సర్వదా నీతో జీవించుచు పాలించు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నత
కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడు నీ ఎచ్చోట మేము నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణరాయు. ఏలైనా నీ నిత్య వాక్కు మనుష్యావతార వ్యక్తులను పరమ రహస్యముల ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములకు క్రొత్త వెలుగాయి. తద్వారా మేము క్రీస్తునందు మా దైవమైన నిన్ను ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాము. అంతేగాక అగోచరము నీ ప్రేమతో మా జీవితంలో ఆవరింపబడింది. అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతంతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా పావన పిత, నీవు నిజముగా పవిత్రుడు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తం. ఏలైనా నీ దివ్య కుమారుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తములకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యమం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతివాలు కొనుచున్నాము. ఈ విధమునా ఇవి మా ప్రభువులు నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పుడందుకుని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా
అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతయునైన మరియమాతతోనూ
ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మనీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకముని యాత్ర చేయని శ్రీ సభను నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువు, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీకు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవలను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతం. పరలోకమునకు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షిస్తున్నాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభ శాంతిని ఐక్యతను అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సమాధానం తెలుపుకుందుము.
అనుగ్రహించు ప్రభువా మాకు శాంతిని మాకు శాంతిని మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్యమై దయచేసి గమనించండి. మీరు 2-3 దారులుగా నిలబడినట్లయితే గురువులే మీ మధ్యకు వచ్చి దివ్య సంప్రసాదాన్ని ఇస్తూ ఉన్నారు. మేర మర్యాదలతోటి ప్రభుని స్వీకరించి ఆయన ఆరాధించి స్తుతించవలసిందిగా కోరుతూ ఉన్నాను. దారులుగా అటు ఇటు నిలబడినట్లయితే గురువులే మీ మధ్యకు వచ్చి దివ్య సంప్రసాదాన్ని ఇస్తూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మేర మర్యాదలతోటి దివ్య సంప్రసాదాన్ని స్వీకరించి ఆ ప్రభువుని స్తుతించి ఆరాధించవలసిందిగా కోరుతూ ఉన్నాము.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ముందుగా మీకు అందరికీ ఇచ్చట చేరిన మన ప్రీతమ మేత్రాణులు, గురువులు, కన్యాస్త్రీలు అందరి తరపున మీకు నా హృదయపూర్వక క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్. ఈరోజు ప్రత్యేక రీతిలో ఈ అర్ధరాత్రి వేళ క్రీస్తు జననాన్ని కొనియాడటానికి, ఆయన చేసిన మేలులు కొనియాడడానికి, ఆయన అందించినటువంటి దీవెనలకు హృదయపూర్వకంగా మనమందరం కూడా హృదయ నిండినటువంటి సంతోషంతో ఈ యొక్క దేవుబలి పూజలో పాల్గొనడానికి ఆ దేవాతి దేవుడు మనకి చక్కని వాతావరణాన్ని దయచేసి మనమందరం కూడా యోగ్యమైనటువంటి రీతిలో ఈ దేవుబలి పూజలో పాల్గొనడానికి సహకరించినందులకు ఆ దేవాతి దేవునికి కార్మిల మాతకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ గట్టిగా మన యొక్క కరతాళ ధ్వనులతో ప్రభునికి వందనాలు తెలియజేద్దాం. ఈ యొక్క పరిశుద్ధ సమయంలో మన ప్రీతమ మిత్రాణులు మన ఆహ్వానాన్ని మన్నించి మన మీద ఉన్నటువంటి తనకు అపారమైనటువంటి ప్రేమను చూయిస్తూ మనందరి యొక్క యోగక్షేమాల కొరకై నిరంతరం ప్రార్థిస్తూ మనందరినీ కూడా విశ్వాసంలో బలపరిచి మనమందరం కూడా ఆ దేవాతి దేవుని యొక్క కృపకు పాత్రమయ్యేటట్లు నిరంతరం మన గురించి ఆలోచించేటువంటి మన ప్రీతమ మేత్రాణులు ఈరోజు ఇచ్చటకు వచ్చి చక్కని దివ్యబలి పూజను సమర్పించి మంచి వాక్య పరిచర్యను అందించి ఈ యొక్క క్రీస్తు జయంతి సందర్భంగా మనం ఏ విధంగా ఆ బాలయేసు దగ్గర కావాలి, మనం ఏ విధంగా ఆయన పూజించాలి, ఏ విధంగా ప్రార్థన చేస్తే ఆయన మన యొక్క మనవులను ఆలకిస్తాడు అని చక్కని వాక్య పరిచర్య చేసి మనలందరినీ కూడా దీవించి ఆశీర్వదించినందులకు మన ప్రీతమ మేత్రాణులు రైట్ రెవరెండ్ డాక్టర్ చిన్నాపతిని భాగ్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ మై లార్డ్. వారు ఈ సమయంలో మన యొక్క పీఠం ముందుకు వచ్చినట్లయితే వారిని మన యొక్క హృదయమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఈ యొక్క సత్కార్యం ద్వారా
యొక్క అంగరంగ వైభవంగా దేవబాలయేసు పండుగను కొనియాడడానికి చాలా చక్కని ఏర్పాట్లు చేసినటువంటి మన విచారణ గురువులు వారి రోజున వారి పేరు పండుగను కొనియాడుతున్నారు. మనందరికీ కూడా మనందరం కూడా పేరు పండుగ శుభాకాంక్షలు తెలియజేద్దాం. అదేవిధంగా మన పీఠాధిపతులు మన విచారణ గురువుని దృశ్యాలు అవుతారు, పులమాలతో సత్కరిస్తారు. వెళుతున్నటువంటి మన విచారణ గురువులు మన పీఠాధిపతులు సత్కరిస్తుండగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. శ్రీ పొద్దుబాల సంపాదన కామంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ప్రత్యేక రీతిలో మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు విచ్చేసినటువంటి రెవరెండ్ ఫాదర్ మధు బాలస్వామి గారు, ప్రస్తుతం వీరు మన గ్రామంలో ఉన్నటువంటి విచారణలో ఉన్నటువంటి మార్నింగ్ స్టార్ కళాశాల కరెస్పాండెంట్గా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన మేత్ రాసిన ఛాన్సలర్ వారికి, వారితో పాటు ఉన్నటువంటి అభిషిక్త గురువులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఉదయం 5:30 గంటలకు తొలి పూజ ఉంటుంది, 8 గంటలకు రెండవ పూజ ఉంటుంది. అవి అయిన తర్వాత ఒత్తుల సమర్పణ ఉంటుంది. దయామయుడగు సర్వేశ్వర, వాక్కు మానవుడై మా మధ్య నివసించెను. గొప్ప పరమ రహస్యము భక్తితోనూ ఉత్సాహంతో కొనియాడుచున్న మేము ప్రమోదంతో నీకు వందనములు అర్పించుచున్నాము. ఈ పవిత్ర జీవితముల ద్వారా అతనితో ఐక్యమై అతడు సాధించిన శాంతిని మేము స్వీకరించి దానిని మా తోడి వారికి అందజేయుటకు అనుగ్రహింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. పంతులేని మంచి పరమునకు నిలయమైన దేవుడు తన కుమారుడు మనుష్యావతారం ద్వారా ఈ లోకం నుండి అంధకారమును పారద్రోలను మహిమాన్వితమైన అతని జన్మతో పవిత్రమైన ఈ రాత్రిని తేజస్సుతో నింపెను. ఆ విధంగా ప్రభువాన్వితుడైన దేవుడు మీలోని అంధకారమును తొలగించి మీ హృదయములను పవిత్రమునర్చునుగాక. తన కుమారుడు రక్షణాయుతమైన జనన వార్తను, రక్షణాత్మకమైన జనన వార్తను సర్వేశ్వరుడు తన దూత ద్వారా గొర్రెల కాపరులకు తెలియజేయ చిత్తగించెను. ఆ ప్రభు మీ మనస్సును ఆనందముతో నింపి తన స్వార్థ ప్రచారకులుగా మిమ్ము ఎన్నుకొనుగాక. తన కుమారుడు మనుష్యావతారం ద్వారా దేవుడు దివిని భూమిని ఒకటి చేసెను. ఆ ప్రభువే మీకు శాంతిని
మంచి మనస్సును స్వర్గవాసులతో సహవాసమును దయచేయుదునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికి మరొకసారి హ్యాపీ క్రిస్మస్ మరియు మరి న్యూ ఇయర్ తర్వాత పూజలో చెప్పుకుందాము. ఇప్పుడైతే అందరూ ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ రోజంతా హ్యాపీగా గడపాలి. హ్యాపీగా యేసు ప్రభు బెత్లెహేములో పుట్టినటువంటి ప్రభు మీ ఊళ్ళో, మీ ఇంట్లో, మీ హృదయంలో పుట్టినంత సంబరం మీరు ఈ రోజున జరుపుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నారు, ఆశిస్తున్నారు. ఈ పండుగంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి మీ గురువులు ఇద్దరు, బాలసమాచారకర్తలు, మన కిషోర్ సహాయక గురువు, మరి వారికి తోడుగా బ్రదరు, మరి వీళ్ళందరికీ కూడా నేను మీ తరఫున నా తరఫున దేవుని ఆశీస్సులు అందజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్.